యుఎస్ఏ చైనాల మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరింది. రీసెంట్ గా ట్రంప్ ప్రవేశపెట్టిన రెసిప్రోకల్ టారిఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వరల్డ్ లార్జెస్ట్ హబ్ అయిన చైనాపై కయ్యానికి కాలు దువ్వాడు. ఈ ట్రేడ్ వార్ లో భాగంగా యుఎస్ఏ మార్కెట్ లో చైనీస్ ప్రోడక్ట్ కి గేట్ క్లోజ్ అవబోతుంది. ఎందుకంటే ఏకంగా యుఎస్ఏ చైనాపై 245% ఇంపోర్ట్ టారిఫ్ విధించారు. ట్రంప్ ఏం చెప్పాడంటే అమెరికాస్ ఫస్ట్ చాయిస్. ఇప్పటి వరకు అమెరికా వేరే కంట్రీస్ పై జస్ట్ 10% టారిఫ్ మాత్రమే విధించిందని, ఇది అన్ఫేర్ అన్నాడు. యుఎస్ తో హెవీ ట్రేడ్ డెఫిసిటీ ఉన్న కంట్రీస్ పై అడిషనల్ గా కస్టమ్ చార్జెస్ వేయాలని ప్లాన్ వేశాడు. 75+ కంట్రీస్ యుఎస్ తో డిస్కషన్ స్టార్ట్ చేశాయి, కానీ చైనా ఒకటి ఎందుకు తిరస్కరించింది. స్ట్రేట్ గా యుఎస్ ని రిటాలియేట్ చేసి బ్యాక్ ఫైర్ ట్రై చేసింది. అప్పుడే ట్రంప్ సాలిడ్ కౌంటర్ వేసి చైనా మీద 245% వరకు టారిఫ్ వేస్తానని డిక్లేర్ చేశాడు. ఈ స్టెప్ తో యుఎస్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయాలని క్లియర్ గా చెప్పాడు. ఎస్పెషల్లీ స్టీల్, అల్యూమినియం, కాపర్, టింబర్ అండ్ ఈవెన్ డిజిటల్ సర్వీసెస్ మీద కూడా ప్లాన్ ఉంది. టారిఫ్స్ తో జస్ట్ ప్రైస్ ఇంక్రీజ్ కాదు, యుఎస్ కంపెనీస్ కి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. చైనా కౌంటర్ స్టెప్ వేస్తే ట్రంప్ డబుల్ కౌంటర్ వేశాడు. ఈ టారిఫ్ గేమ్ లో మాత్రం యుఎస్ క్లియర్ గా చెప్పింది, రూల్స్ మాకు నచ్చినట్టు లేకపోతే మేమే రూల్స్ సెట్ చేస్తామని. ట్రంప్ నిర్ణయం సరైనదా కదా? మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.